అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి చెరువులో దూకి నా ప్రాణత్యాగం చేసుకుంటే అక్కడి నుంచి వచ్చింది జగన్మాత పేరు పెట్టుకున్నది. శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం పురాణపేట జగిత్యాల పట్టణంలోని చాలా ప్రసిద్ధమైన దేవాలయం. అమ్మవారికి చాలా రోజుల నుంచి అనుకున్న సంకల్పం వల్ల ఈరోజు 63వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం వరకు అమ్మవారికి ముఖద్వారం అంటే కమాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినది. కావున దీనికి సహకరించిన భక్తులందరికీ చాలా ధన్యవాదాలు. అమ్మవారి కరుణ కృపా కటాక్ష ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఎప్పటికీ ఇలాగే సేవలు అందిస్తూ మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకొని అమ్మవారి కృపని చెప్పి గులాంబే మాతాకి శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సాక్షాత్తు జగన్మాత అన్ని రూపాలలో అందరిలో ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఏదుందో ఆ చైతన్య శక్తి ప్రజలను కాపాడడానికి ఊరు పొలిమేలర్లో పోలేరమ్మ అని కొంతమంది, పోచమ్మ తల్లి కొంతమంది, ఎల్లమ్మ తల్లి కొంతమంది అని నానా పేర్లతో అమ్మవారి యొక్క శక్తి రూపాన్ని ఆరాధిస్తుంటారు. అటువంటి ఆరాధనలో భాగంగా మన జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి ఒక లోకమాత పోచమ్మ తల్లి ఆలయం యొక్క స్వాగత తోరణాన్ని ఏ విధంగా మనం ఆలయానికి ప్రవేశించాలో, ఒక ఇంటికి ఎట్లాగైతే ముఖ ద్వారం ఉంటుందో దానికి స్వాగత తోరణాన్ని ఒకటి సేవా సమితి వారు అద్భుతమైనటువంటి రీతిలో ఏర్పాటు చేసినారు. అటువంటి స్వాగత తోరణంలో పాల్గొన్నటువంటి యొక్క దాతలకి, భక్తులకి అందరికీ కూడా లోకమాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి అని. అయితే ఈ ఆలయానికి గొప్ప విశేషం, ఎప్పుడైతే కరువు కాటకాలు ఆరంభించినాయో ఆ కరువు కాటకాల నుంచి దూరం నెట్టి ప్రజలను కాపాడుకోవడం కోసం సాక్షాత్తు తల్లి ఎట్లాగైతే తన బిడ్డలను కాపాడుతుందో అదేవిధంగా జగిత్యాలలో ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్త ప్రజానీకాన్ని
సుమారు 1960వ సంవత్సరంలో కాపాడిందిగా ఈ ఆలయం యొక్క చరిత్ర మనకు తెలుపుతుంది. అటువంటి చరిత్రలో సాక్షాత్తు ఆనాటి నుంచి ఈనాటి వరకు ధూపదీప నైవేద్యాలతో అరరారుతూ ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇక్కడికే వచ్చి మొక్కులు చేసుకోవడం అనేది ఆనవాయితీగా నడుస్తున్నటువంటి ఈ ఆలయానికి స్వాగత తోరణాన్ని సేవా సమితి వాళ్ళు అద్భుతమైన రీతిలో ఏర్పాటు చేసినారు కనుక విశేషంగా ఇంకా అందులో సాక్షాత్తు జగన్మాత శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో ఉపాసనా కాలంగా చెప్పబడేటువంటి శారదీయ నవరాత్రి ఉత్సవాలలో బుధవారం రోజున అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి రోజు 3వ అవతారం చంద్రఘంటగా అవతరించినటువంటి అవతారం రోజున ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం మనందరికీ కూడా సుభిక్షాన్ని అమ్మవారు అందజేస్తుంది కనుక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పాల్గొకుండా చూసే భక్తులందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అమ్మ అందించాలని ప్రార్థన చేస్తూ జై భవానీ.